చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతోంది. అరే ఇక నేను చచ్చిపోతానా, యుగాంతం వచ్చేసిందా, ఇక సెప్టెంబర్ 15 ఇక నా సావుకైనా అంతా ఇక అయిపోయిందా, అనవసరంగానే మొన్ననే క్రెడిట్ కార్డు బిల్లు కట్టిన కదా, కట్టకున్నా అయిపో, ఎందుకు కట్టినా ఆ 15,000 20,000 45,000 నేనేమన్నా అనుభవించినా అయిపో అని ఇట్లా రకరకాలు ఒక్కొక్కరు బాధలు. ఇంకొందరైతే ఇక నేను పెళ్ళి కాకుండానే చచ్చిపోతానా, ఇక నేను బ్రహ్మచారిగానే చచ్చిపోతానా అని రకరకాలుగా వాళ్ళ బాధలు అయితే వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది మ్యాటర్లోకి వెళ్తే, ఓ గ్రహశకులం భూమికి అతి సమీపంగా దూసుకెళ్ళనుందని నాసా చాలా రోజుల క్రితమే హెచ్చరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ శకులం దూసుకెళ్లేది అయితే ఈరోజే ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 15 తారీఖున సుమారుగా 720 అడుగుల చుట్టూ కొలత కలిగిన ఆస్ట్రాయిడ్ పెను వేగంతో భూమికి 6.20 లక్షల మైళ్ళ దూరం నుంచి ప్రయాణించనున్నది. అయితే అది భూమికి ఢీకొననుందని, ఇక మొత్తం అంతా కూడా భూమి అంతా బద్దలవుతుందని, ఇక యుగాంతం వస్తుంది, మొత్తం ప్రపంచం అంతా అంతరించిపోతుంది, అంతమైపోతుంది, ఇక నాశనం అయిపోతుంది అని రకరకాలుగా వార్తలు అయితే వచ్చినాయి. అయినప్పటికీ ఇక నాసా రీసెంట్గానే చెప్పింది మనకు ఫ్యూ అవర్స్ బ్యాకే, ఎటువంటి ప్రమాదం లేదు, అది మనకు ఒక 6.20 లక్షల మైళ్ళ దూరం నుంచే ప్రయాణించనున్నది, భూమికి ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి యుగాంతం సంభవించదని చెప్పింది. దయచేసి ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు ఒక క్లారిటీ లేకుండా వైరల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన టైం వేస్టు, ఉపయోగం లేనిది ఎక్కువ ప్రచారంలోకి వెళ్తుంది. మనం ఎందుకంటే మన యొక్క ఫోకస్ దారి మళ్ళడం కావచ్చు, లేకపోతే అనవసరంగానే ఊరికే ప్యానిక్ అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. దయచేసి ఏదైనా అక్యురేటెడ్గా సైంటిస్టుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కావచ్చు, మనకు 100% అది వాస్తవం అని తెలిసినప్పుడే దాన్ని ప్రచారం చేస్తే బాగుంటుంది.